ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ లో చూద్దాం. దానికి సంబంధించి ఏదైతే అధికారంలో ఉన్న 10 ఏళ్ళు 10 ఇయర్స్ అధికారంలో ఉన్నప్పుడు అడ్డగోలుగా మీ పవర్ని మిస్యూజ్ చేసి అధికారులతోటి భయపెట్టించి భయభ్రాంతులకు గురి చేసి మిస్యూజ్ ఆఫ్ పవర్ చేసి ఫోన్ ట్యాపింగ్ చేసినట్టు నిన్న కేటీఆర్ గారు మాట్లాడిన మాటలలో స్వయంగా అంగీకరించినట్టే ఉంది. అండ్ ప్రజల్ని కూడా ఇదేదో అంటే గత సిరీస్గా అంటే 2-3 డేస్కి వెళ్ళి బీఆర్ఎస్ పార్టీ నాయకులు అందరూ కూడా వారికి స్క్రిప్ట్ ఇచ్చారు. ప్రెస్ మీట్లలో ఎక్కడన్నా డిబేట్లలో వాళ్ళు అడ్రస్ చేసేటప్పుడు కూడా ఫోన్ ట్యాపింగ్ అనేది ఇంటెలిజెన్స్ వ్యవస్థ చేస్తుంది, అది సాధారణ సిస్టమ్ అనేది ఒక మైండ్ సెట్ క్రియేట్ చేస్తారు ప్రజల్లో కూడా. అంటే ఫోన్ ట్యాపింగ్ ఇది జనరల్ ఏమో నిజంగానే చేస్తారేమో అని చెప్పాను. ఎందుకు ఇంత పర్టికులర్గా ఇష్యూ గురించి మాట్లాడుతున్నా అంటే ప్రజలకి తెలవాలి. ఎందుకంటే వాళ్ళు ఒకరిద్దరు మీడియా వ్యక్తులు కూడా మాట్లాడి ఫోన్ ట్యాపింగ్ ఇంటెలిజెన్స్ జనరల్గా అందరిది కూడా ఒకరిద్దరిది చేసే ప్రొవిజన్ ఉంటుంది కదా అని చెప్పి మాట్లాడడం జరిగింది నాతోటి. ఫోన్ ట్యాపింగ్ వ్యవస్థ అనేది ఫోన్ ట్యాపింగ్ ఒక వ్యక్తిది చేయాలనంటే దానికి ఒక ప్రొసీజర్ ఉంటుంది. 100% ఫోన్ ట్యాపింగ్ చేయాలంటే దానికి కొన్ని గైడ్ లైన్స్ ఉంటాయి. అటు రాష్ట్రానికి కానీ దేశానికి కానీ ఎవరన్నా ఇబ్బంది కలిగే పరిస్థితులు అంటే దేశ సంఘ విద్రోహ శక్తులు ఏమన్నా ఉంటే దాని వలన మత కల్లోలాలు కానీ లేకపోతే అర్బన్ నక్సలసీ కానీ నక్సలిజం కానీ టెర్రరిజం కానీ ఇటువంటి కొన్ని గైడ్ లైన్స్ ఉంటాయి. వాటికి నష్టం జరుగుతుంది, జరిగే ప్రమాదం ఉందని చెప్పి భావించినప్పుడు దానికి ఒక కమిటీ ఉంటుంది. ఆ కమిటీలో దాన్ని పెట్టి దానికి సంబంధించిన ఆధారాలన్నీ పెట్టి స్టేట్కి సంబంధించిన ఉన్నత అధికారులు రాష్ట్రంలో అయితే ఇంటెలిజెన్స్ చీఫ్ డీజీ గారు, దానితో పాటు చీఫ్ సెక్రటరీ గారు, సంబంధించిన అధికారులు, దాని తర్వాత దాన్ని హోంశాఖ మంత్రి గారు ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకొని వెళ్ళి లీగల్గా కాంప్లికేషన్స్ అన్నింటినీ కూడా ప్రొవైడ్ చేస్తూ దానికి అప్లికేషన్ పెట్టుకొని సంబంధించిన డేటా అనేది వాళ్ళ ఫోన్స్ అనేది ట్యాప్ చేయాల్సిన పరిస్థితి ఉంటుంది. ట్యాప్ చేసే సందర్భంలో కూడా ఏ నెంబర్ అయితే పెడతారో ఆ నెంబర్ మటుకే ట్యాప్ చేయడానికి ప్రొవిజన్ ఉంటుంది. ఉదాహరణకి XYZ పర్సన్ ఎక్స్ పర్సన్ నెంబర్ ట్యాప్ చేస్తే ఆ వ్యక్తి నా ఫోనో మీ ఫోనో వాడుతుండని చెప్పి టక్ అని చెప్పి ఏ నెంబర్లు పడితే ఆ నెంబర్లు, ఆ వ్యక్తి ఇంట్లో నెంబర్లు, ఆ వ్యక్తి పర్సనల్ నెంబర్లు కూడా వాళ్ళవి కూడా ట్యాప్ చేసేందుకు అవకాశం ఉండదు వితౌట్ పర్మిషన్. 10 ఏళ్ళు మీరు అధికారంలో ఉన్నప్పుడు ఆ వ్యవస్థని మీరు మీ కుర్చీలని కాపాడుకోనికి వాడుకోరు అనేది 100% అది వాస్తవం. ఇది నేను చెప్తుంది కాదు, మీ పార్టీలో ఈరోజు ఉన్న కొంతమంది నాయకులు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు నిన్న మొన్న చేరిన నాయకులు కూడా ఆరోపణలు చేశారు. అండ్ కవిత గారు కూడా దాన్ని అంగీకరించారు ఫోన్ ట్యాపింగ్ జరిగిందనేది. ఈరోజు ఆ జరిగిన ఫోన్ ట్యాపింగ్ గురించి సిట్ విచారణకి పిలిస్తే ఏదో దేశాని కోసమో రాష్ట్రాని కోసమో ఏదో పోరాటం చేసిన విధంగా తెలంగాణ ఉద్యమ సమయంలో కేసులు పెట్టరు, ఇది కూడా అదే రకంగానే మాట్లాడుతారు. సిగ్గుండాలి మీ బతుకులేందుకు? ఇది కూడా బతికేనా? ఉద్యమ సమయంలో మీరు పోరాటం చేసింది కొట్లాడిన దానికి ప్రజలు మేమందరం కూడా సరే రాష్ట్రం కోసం అందరం కూడా తపన పడ్డాము, తాపత్రయపడ్డాము, సరే రాష్ట్రాన్ని తెచ్చుకున్నాం, సరే ఇచ్చినాము, సరే అందరం కూడా భాగస్వాములమని ఒక స్టేజ్ పైకి వచ్చి అంగీకరించవచ్చు. కానీ వచ్చిన రాష్ట్రంలో నీచానికి అంటే ఎవరు ఊహించని రీతికి ఇద్దరు భార్యాభర్తల మధ్యలో కుటుంబ సమస్యలను విని కుటుంబాలను విచ్ఛిన్నం చేసి అటు హీరోయిన్లని, ప్రొడ్యూసర్లని, నిర్మాతల్ని, డైరెక్టర్లని, బిజినెస్ మ్యాన్లని, పొలిటీషియన్స్ని, స్టూడెంట్ లీడర్స్ని ఎవరిని ఇచ్చిపెట్టకుండా మీ పైశాచిక ఆనందానికి మీ వ్యక్తిగత స్వార్థాల కోసము దారుణంగా అతి నీచంగా ట్యాపింగ్లు చేసి ఈరోజు సిగ్గు లేకుండా అది న్యాయపరంగా దానిపైన విచారణ జరుగుతుంటే సిగ్గుపడాల్సింది పోయి తప్పుని ఒప్పుకోవాల్సింది పోయి ప్రెస్ ముందుకు వచ్చి చేసిందేముంది 1-2 చేసి ఉంటారులే అని చెప్పి మాట్లాడుతున్నారు. మాట్లాడమే కాకుండా ఈరోజు నేను పోలీస్ శాఖ కూడా విజ్ఞప్తి చేస్తున్నా, అధికార పక్షం నుండి ఎమ్మెల్సీ గారు ముఖ్యమంత్రి గారు కూడా విజ్ఞప్తి చేస్తున్నా, అధికారులని భయపెట్టే విధంగా అధికారులు వారి యొక్క ఇన్వెస్టిగేషన్ని తప్పుదో పట్టించే విధంగా దాన్ని ప్రలోభాలు పెట్టే విధంగా ఈరోజు కేటీఆర్ హరీష్ రావు అధికారులని బెదిరిస్తుండ్రు.
అధికారులని బెదిరించే ప్రయత్నం చేస్తుర్రు, అధికారులకి డైరెక్ట్ గా వార్నింగ్ ఇస్తుర్రు. మీరు ఫోన్ ట్యాపింగ్ వివరాలు బయట పెట్టి మమ్మల్ని ఇబ్బంది పెడితే మేము అధికారంలోకి వచ్చినాక మిమ్మల్ని విడిచిపెట్టము, 7 సముద్రాల అవతలున్నా కూడా మిమ్మల్ని తీసుకొని వచ్చి మిమ్మల్ని మీ పైన కేసులు పెట్టాల్సి వస్తుందని చెప్పి భయపెడుతుండ్రు. అంటే ఇట్ ఈస్ వెరీ క్లియర్ ఇండికేషన్ మీరు ఎవిడెన్సెస్ ని అధికారులని భయపెట్టే ప్రయత్నం చేస్తుర్రు. సజ్జనార్ గారు, నేను మీకు కూడా రిక్వెస్ట్ చేస్తున్నా, అధికారులని భయపెట్టే ప్రయత్నం చేస్తున్న వ్యక్తుల పైన సంబంధించిన వారిపైన సెక్షన్ను నమోదు చేసి వారిపైన కేసు పెట్టాల్సిన అవసరం ఉంది. 10 ఏళ్ళ అధికారం ఉన్నప్పుడు మీరు మిస్లీడ్ చేసిర్రు, అధికారులని భయపెట్టి మీ యొక్క పవర్ని మిస్యూజ్ చేసి ట్యాంపరింగ్ చేసిర్రు. ఇవాళ విచారణకు హాజరు కావాల్సిన మీరు హరీష్ రావు గారు మాట్లాడుతూ విడిచిపెట్టము, రేపో మాపో రిటైర్ అయిన అధికారులు ఉన్నారు, మళ్ళీ మిమ్మల్ని జైల్లో పెడతామనంటే ఎవరిని బెదిరిస్తుండ్రు? తప్పు చేయనప్పుడు బెదిరించే ప్రయత్నం ఎందుకు చేస్తుర్రు? అంటే వ్యవస్థలు వారు చేయాల్సిన ఒక డ్యూటీని కూడా చెయ్యకూడదు అని చెప్పి మీ యొక్క అహంకారము ఎంతవరకు చేరిందో ఈరోజు తెలంగాణ ప్రజలందరూ కూడా గమనిస్తుర్రు. అరే అంత అహంకారమా? విచారణ చేయాల్సిన అధికారులు అంటే మీకు మీ కుటుంబానికి చట్టాలు వర్తించవా? తెలంగాణ రాష్ట్రంలో మీ కుటుంబాన్ని ముడితే అధికారులను బెదిరిస్తారా? మనం డెమోక్రటిక్ కంట్రీలో ఉన్నామా, లేకపోతే రాచరిక పాలనలో ఉన్నామా, లేకపోతే దొర పరిపాలనలో ఉన్నామా? మీ అయ్యే తెలంగాణకి రాజు అని అనుకుంటున్నావా, లేదా మన యువరాజు అనుకుంటున్నావా? గుడ్డలు ఓడివేసింది అందరూ తెలంగాణ ప్రజలు. ఈ వ్యవహార శైలిని మార్చుకోకపోతే బట్టలు ఇప్పేసి నడి రోడ్డు పైన గుడ్డలు ఓడివేసి మీరు చేసిన చర్యలకి నిజంగా ఈరోజు ఒక బాధతోటి ఆవేదనతోటి నేను మాట్లాడుతున్నా. ఈరోజు వ్యక్తిగతంగా నా ఫోన్ కూడా ట్యాప్ చేసిందని చెప్పారు. కుటుంబంలో తల్లితోటి, భార్యతోటి, కుటుంబ సభ్యులతోటి అనేక విషయాలు ఫోన్లలో మాట్లాడుకుంటాం, బాధలు చెప్పుకుంటాం. అసొంటివి కూడా ఇని పిలిచి మీ ఇంట్లో ఇదైతుందిలే, మీ ఇంట్లో అదైతుంది కదా, ఇదైతుందని చెప్పి మాట్లాడిన వ్యక్తికి నేను మాట్లాడిన సంభాషణ ఇంకొకడు విన్నాడు అని అంటే ఎంత బాధ అనిపిస్తుంది, ఎంతో మనోవేదనకి లోనవుతారు. వినకూడని విషయాలు, చెప్పకూడని విషయాలు ఇతర వ్యక్తుల మధ్యలో సంభాషణ జరగాలనే మనం ఫోన్ ఉపయోగిస్తాము. కేటీఆర్ పై భల్మూరి వెంకట్ ఏ విధమైన కామెంట్స్ చేశారో కూడా మనం